ఒక రేపల్లెవాడ అనే గ్రామం. ఆ గ్రామం అడవికి మధ్యలో ఉంటుంది. ఆ గ్రామానికి వేరే వాళ్ళు రావాలనుకున్నా, వేరే గ్రామానికి రేపల్లెవాడ గ్రామం వాళ్ళు వెళ్ళాలనుకున్నా ఒకటే దారి, అడవి దారి. అదే రేపల్లెవాడకు చెందిన రాహుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఒకరోజు అర్జెంట్ పని మీద రేపల్లెవాడకు తన బైక్ మీద బయలుదేరాడు. ఆ అడవి మధ్యలో మెల్లిమెల్లిగా బండితో పయనిస్తున్నాడు. అయితే రాహుల్ వాళ్ళ భార్య రాశి రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాహుల్ వాళ్ళ భార్య రాశి అందరి ఇంటి మీద ఓ శ్రీ రేపురా అని రాయడం చూసి షాక్ అవుతుంది. అప్పుడే పక్కింటి నుంచి వచ్చిన సుశీల తనకి జరిగింది చెప్తుంది. ఇలా ఎవరైతే వాళ్ళ ఇంటి మీద ఓ శ్రీ రేపురా రాయారో వాళ్ళ ఇంటి ముందుకు ఒక ముసలమ్మ వస్తుంది. రొట్టె ఇవ్వండి అని దయనీయంగా అడుగుతుంది. అప్పుడు ఎవరైతే ఆ ఇంట్లో వాళ్ళు ఆమెకి రొట్టె ఇస్తారో ఆ రొట్టెని తను ఒక రాక్షస అవతారంగా మారి ఆ రొట్టెని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. అలా ఆ రాక్షసి ఆ రొట్టెని ఎన్ని ముక్కలు చేస్తుందో ఆ కుటుంబంలో అంతమంది మరణిస్తారు అని సుశీల చెప్తుంది. అలా సుశీల చెప్తుంటే రాశి భయపడుతూ డోరు వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కొంచెం సేపటి తర్వాత రాహుల్ ఇంటికి వస్తాడు. రాశి తలుపు తీసి బయటకి వస్తుంది. అప్పుడు రాహుల్ రాశి నాకు ఒక రొట్టె కావాలి అనగానే షాక్ అవుతుంది. షాక్ అయ్యి సుశీల చెప్పింది మొత్తం తనకి గుర్తుకొస్తుంది.